అందరికీ నమస్కారం. ఈ రోజున మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కనుక మనం చూసుకున్నట్లయితే 5 మండలాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా విఓఏలుగా విధులు నిర్వహిస్తూ జీతం లేనప్పటి నుంచి ఏదో ఒక రోజున భవిష్యత్తులో ఒక అవకాశం ఉండకుండా పోతుందని చెప్పేసి కనిపెట్టుకొని దాని మీదే బ్రతుకు ఇడుస్తూ జీవిస్తున్న జీవితాలని ఈరోజు ఎన్నో జీవితాలని విచ్ఛిన్నం చేయడం జరిగింది. కొంతమంది విఓఏలు వారు 20 సంవత్సరాల నుంచి చేస్తూ వారికి 50 ఏళ్ళు పైబడిన వయసులో నిర్ధాంతరంగా ఇప్పుడు అన్యాయంగా వాళ్ళని తీసేసిన పక్షంలో వాళ్ళు ఏ పని చేసుకోవాలో తెలియక ఈ వయసులో కొత్త పని ఎంచుకోలేక వాళ్ళు బోర్మంటున్న పరిస్థితులు ఎన్నో చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు మేల్కొని ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. గతంలోనూ ఆయనకి 2 సార్లు వినతి పత్రాన్ని అందించాం. గత ప్రభుత్వం వారు గనక ఎవరినైనా రాజకీయ వేధింపులకు గురి చేసి తొలగించినట్లయితే వారి స్థానంలో తీసేసిన వారిని కొత్త వారిని పెట్టుకోండి, వారికి న్యాయం చేయండి, అది న్యాయం ధర్మం. అంతేకాని ఎన్నో సంవత్సరాలుగా దాన్ని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళని అన్యాయంగా మాత్రం తొలగించద్దని చెప్పేసి గతంలోనూ కూడా మేము ఇన్ఛార్జ్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి కూడా ఈ యొక్క ఏఆర్ టీవీ ద్వారా మళ్ళీ తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఒక నాయకుడిగా ఎదగాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఇలాంటి కార్యకలాపాలు చేయకూడదు. ఒకవేళ కొత్త అవకాశం ఉంటే 1 కాదు 10 అవకాశాలలో మేము నమ్మిన వారిని, మీతో ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయండి. దాంట్లో అది న్యాయం ధర్మం. అంతేగాని ఒకరికి న్యాయం చేయాలి, ఒకరికి తిండి పెట్టాలని ఒకరు వండుకొని తినడానికి ముందు పెట్టుకున్నటువంటి తిండిని లాగి వాళ్ళకి పెట్టకూడదు, ఒకరు కడుపు కొట్టకూడదు అని చెప్పి ఒక ఏఆర్ టీవీ ద్వారా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. గతంలో కూడా డైరెక్ట్ గా 2 సార్లు కలిసాము, వినతి పత్రం ఇచ్చాము. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మారిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా ఎవరినైతే కొన్ని సంవత్సరాలుగా దాన్ని నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు మాత్రం వారి కడుపు కొట్టద్దు. ఇదే మండలంలో ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఆ నాయకుడు అన్నారు, 2 విఓఏలు ఉంటే వాళ్ళలో 2 మనము ఏ రాజకీయ నాయకుడు వాళ్ళని పెట్టలేదు, వారే ఒక చోట ఉపాధి ఉందన్నారు, డబ్బులు లేక ముందు నుంచి కూడా చేస్తున్నారు. కాబట్టి వారిని తీయడం అది మంచి పద్ధతి కాదు. వారి పనిని వారు చేసుకునేయండి. ఏదన్నా మనకి సంబంధించిన వర్క్ ఉంటే చేయమందాం, వారితో చేపించుకుందాం, అంతేగాని తొలగించడం అనేది మంచి పద్ధతి కాదన్నారు. వాళ్ళని నాయకులు అంటారు. నాయకుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలు చేయరు. కాబట్టి మీరు నిజమైన నాయకుడిగా ఉండాలంటే ఎవరిని కూడా ఏ పదవిలో ఉండొచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, విఓఏలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, గతం నుంచి చేస్తూ ఏ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వారంతటా వారు స్వతహాగా సంపాదించుకొని చేస్తున్నటువంటి ఏ ఒక్కరిని కూడా దయచేసి తీయద్దు. రాజకీయం ద్వారా కూడా గతంలో కనుక ఇలాంటి జరుగుంటే వారిని ఖచ్చితంగా అదే విధంగా వారు ఇంత గత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. అంతే, అది న్యాయము, మీరు చేసుకోండి. అంతేగాని ఏ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వారంతటా వారు జీతం లేనప్పటి నుంచి కూడా ఏదో ఒకటి రేపటి దినమున భవిష్యత్తులో మంచి ఉపాధి ఉంటుందని చెప్పేసి ఒంగోలు కలెక్టరేట్ల వద్ద, అదేవిధంగా విజయవాడ ధర్నా చౌక్